రెస్టారెంట్‌కెళ్ళే పని లేకుండా సింపుల్‌గా చికెన్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా దీనికోసం అయితే ఒక 200 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, కొన్ని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్‌ని అయితే స్మాల్ పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి ముందుగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసుకున్నాను. దీనిలోకి అయితే ఒక హాఫ్ లీటర్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కుక్కర్‌ని అయితే లిడ్‌తో క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది. కుక్కర్ యొక్క ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ ని సెపరేట్ గా, అలాగే పీసెస్ అయితే సెపరేట్ గా తీసుకోవాలి. ఇలా పీసెస్ ని సెపరేట్ గా తీసుకున్నాక చికెన్ పీసెస్ అయితే స్మాల్ పీసెస్ గా అయితే నేను చూపించినట్లుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దానిలోకి అయితే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత దానిలో కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్, అలాగే వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ కి తగ్గట్టుగా పెప్పర్ ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఇప్పుడైతే మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్ ని, వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లిడ్ పెట్టుకొని అయితే మనం మళ్ళీ వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ లో ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే వాటర్ లో మిక్స్ చేసుకొని లమ్స్ లేకుండా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు గనక మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.